హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే స్థానిక ఎన్నికలు సంబంధించి ఇప్పటికే ఈ ఎన్నికలు త్వరలో చేపట్టేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తూ ఉండగా ఈ వ్యవహారంలోనే హైకోర్టు కల్పించుకోవడంతో బిగ్ షాక్ తగిలింది. బీసీ గణన త్వరగా చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బీసీ గణన చేపట్టాక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించమంది. అనంతరం ఈ విచారణను 3 నెలలకు వాయిదా వేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మనకు తెలంగాణలో 3 నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదన్నమాట. మరి బై ఎలక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీలో జోరు, కాంగ్రెస్లో బేజారు. బీసీల గణన పూర్తయ్యే వరకు తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు అయితే నిర్వహించవద్దని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని అయితే పిటిషన్లో కోరారు. తాజాగా ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానము ఈ విధంగా ప్రభుత్వం మొత్తానికైతే ఎన్నికలు కొన్ని వారాల్లో నిర్వహించేందుకు అయితే సిద్ధమవుతూ ఉండగా అనూహ్యంగా న్యాయస్థానం రంగంలోకి దిగడం, స్థానిక సంస్థల్లో ఎన్నికలు మరో 5-6 నెలలు ఆలస్యం అయ్యే విధంగా అయితే కనిపిస్తుందన్నమాట. ఈ మేరకు రేవంత్ రెడ్డికి బిగ్ షాకే తగిలిందని అయితే చెప్తున్నారు నెటిజన్లు.